మీకు అన్నీ తెలుసు. దాని మన ఒక ప్రోజెక్ట్ సపోర్ట్ అన్ని రావాలని ఇప్పుడు ప్రోజెక్ట్ అంటే రెండవది మీరు ఇక్కడ ఎప్పుడు మనం ఎక్కడ ఇవ్వలేదు మన ఎన్ని ఉద్యమాలు చేసి ఎన్ని చేసినామో చిన్న డోస్ ప్రకారం చేస్తున్నాము. అది చిన్న డోస్ ప్రకారం మీరు ఇవ్వండి, మీరు ఎప్పుడు మీకు కోల్పోతుంది. ఇప్పుడు ఉన్న క్వశ్చన్ ఏంటంటే మీరు ఇంటారని ఇప్పుడు మాట్లాడుతున్నారు. పైననే ఉంటాయి. నిరసన వ్యక్తం చేసుకోవాలంటే ఇట్లా ఈ నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం. పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పు, నువ్వు అప్పచెప్పే వరకు వదిలిపెట్టాం. అప్పచెప్పాలి. ఈ పొట్టోని బొంద పెడతాం. రేవంత్ రెడ్డి, నువ్వు బండి సంజయ్కి ఎట్లయితే సపోర్ట్ చేస్తున్నావు, మీ ఇద్దరిని కలిసి తెలంగాణలో బొంద పెడతాం. ఈ రోజు బండి భగీరథ్ ను మంచితనంగా తెచ్చి పోలీస్ స్టేషన్ లో వదిలిపెట్టు. ఇది బండి సంజయ్ ని అమ్మ తల్లి వాని బొంద పెడతాము. అర్థమైందా? కేంద్ర మినిస్టర్ అని చెప్పి కావాలని అమ్మాయి ట్రాప్ చేసిందని చెప్పి బడా బాబులు వీళ్ళు ఏమన్నా చేయొచ్చు. ఇంకా రేపొద్దున నీ ఇంట్లో చేస్తారు, రా ఇంట్లో చేస్తారు. ఎవరినైనా మానభంగం చేయొచ్చు, వీళ్ళు అన్ని చేయొచ్చు వీళ్ళు. కాబట్టే ఈ రోజు ఇట్లున్నది. ఈ రోజు తెలంగాణ ఆడబిడ్డల వదిలిపెట్టము. రేవంత్ రెడ్డి ఇంట్లున్నాడు, ఎక్కడ లేడు వాడు. రేవంత్ రెడ్డి ఇంట్లో దాపెట్టుకున్నాడు. బండి భగీరథ్ రేవంత్ రెడ్డి ఇంట్లున్నాడు. బీజేపీ ప్రభుత్వము తొత్తులుగా మలిగింది. అంతేకాకుండా ఈ రోజు బండి సంజయ్ రాజీనామా చేయాలి. బండి భగీరథ్ను తక్షణమే అరెస్టు చేయాలి. పోలీసులు బాగా నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారు. అందుకే ముందు బండి సంజయ్ బర్తరఫ్ చేయాలి కేంద్ర మోడీ గారు. తక్షణమే బండి సంజయ్ ను కూడా అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకోవాలి. నేరం చేసిన వాడిని కాపాడిండు అంటే బండి సంజయ్ కూడా నేరస్తుడే అవుతాడు. కాబట్టి తక్షణమే బండి సంజయ్ ని కస్టడీలోకి తీసుకోవాలి. బండి భగీరథ్
ఆయనను కూడా కస్టడీలోకి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆయన కేంద్ర మంత్రి కాబట్టి ఈ కేంద్ర మంత్రి రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాడు కాబట్టి వెంటనే బీజేపీ ప్రభుత్వం బర్తరఫ్ చేయాలి. నమస్తే, ప్రస్తుతం మనం అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఇప్పటికే బండి భగీరథ్ని అరెస్ట్ చేయాలి, ఫోక్సో కేసు అయి 6 రోజులు గడుస్తూ ఉన్నా, ఎందుకు ఇంకా అరెస్ట్ చేయట్లేదు అని చెప్పేసి కూడా ఇటు ప్రతిపక్షాలు అటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అలాగే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇతర మహిళా నాయకులంతా పీఓడబ్ల్యూ కావచ్చు, మిగతా సిపిఐ సిపిఎం సంబంధించిన నాయకులంతా కూడా దాదాపు చాలా నుంచి అయితే ఫోక్సో యాక్ట్ పెట్టినప్పటి నుంచి 8వ తేదీ నుంచి కూడా ఈ రోజు వరకు ఇంకా ప్రొటెస్టులు జరుగుతూనే ఉన్నాయి. రోడ్లపైన కూర్చొని నినాదాలు చేస్తూనే ఉన్నారు. ఎందుకు ఫోక్సో యాక్ట్ అనేది వెంటనే యాక్షన్ తీసుకోవాలి, దీనికి సంబంధించి అసలు ఫోక్సో యాక్ట్లో ఎందుకు ఈ సిట్ని తీసుకోవాల్సి వచ్చింది అంటే దేశంలో జరుగుతున్నటువంటి అన్ని ఫోక్సో యాక్ట్లన్నిటికీ కూడా సిట్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే ఒక కేంద్ర మినిస్టర్ అయితే దీనికి సంబంధించి అన్యాయాన్ని కాపాడేటువంటి ప్రయత్నం ఎందుకు జరుగుతూ ఉంది, దీనికి సంబంధించి కోర్టుల్లో జడ్జిలను కావచ్చు, పోలీసులను కావచ్చు, అలాగే జర్నలిస్టులను, యూట్యూబ్ ఛానల్స్ని, అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియాని మొత్తాన్ని కూడా కొనేసేటువంటి పరిస్థితులు ఎందుకు జరుగుతూ ఉన్నాయి. నిజంగా ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే అమ్మాయే తప్పు చేసింది, అమ్మాయి నిజంగా ఒక కేంద్ర మినిస్టర్ కొడుకు కాబట్టి అతని దగ్గర డబ్బులు డిమాండ్ చేసింది అని చెప్పేసి కూడా ప్రూఫ్ చూపెడతా ఉన్నారు. కానీ అమ్మాయి దగ్గర కూడా ప్రూఫ్స్ ఉన్నాయి. మీరు ఏదైతే 50,000 కొట్టిండో ఆ 50,000ని మళ్ళీ తిరిగి కొట్టినట్టుగా కూడా అమ్మాయి దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఎందుకు మీరు అమ్మాయి పైన ఈ విధంగా మీరు మాట్లాడేటువంటి పరిస్థితి వస్తుంది? కేంద్ర మినిస్టర్ ఉంటే అమ్మాయిలకు ఏం జరిగిన పరిస్థితి ఓకేనా? కరీంనగర్ ప్రజలు కూడా దీనికి సంబంధించి ఆలోచించాలి. అంటే ఒక వ్యక్తిని గెలిపించుకున్నాం, అక్కడ ఒక నిజంగా మహిళలకు సేఫ్టీ లేకపోతే ఏంటి అని చెప్పేసి ఇటు ప్రతిపక్షాలు కావచ్చు, సిపిఐ సిపిఎం సంబంధించిన నాయకులంతా ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి మహిళా నాయకులంతా కూడా అంబేద్కర్ దగ్గర నిరసన వ్యక్తం చేశారు. అలాగే రోడ్లపైన కూర్చొని కూడా నినాదాలు చేసినటువంటి పరిస్థితి. అంటే ఇప్పటికే ఎందుకు ఫోక్సో యాక్ట్ అనేది వెంటనే యాక్షన్ తీసుకోవాలి, ఎందుకు ఇంకా 6 రోజులు గడుస్తున్నా దీనికి సంబంధించి యాక్ట్ తీసుకోకపోగా మళ్ళీ సిట్ ఏర్పాటు చేయడం, ఈ సిట్ ఏర్పాటు చేసి వెంటనే సిట్ ఏర్పాటు చేసేటువంటి క్రమం వరకు ఎందుకు ఆగాల్సి వచ్చిందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు ప్రభుత్వం పోలీసులను ప్రశ్నించగా, పోలీసులు అయితే దీనికి సంబంధించి అంటే మోడీ వచ్చారు కాబట్టి మోడీకి దీనికి సంబంధించి సేఫ్టీ ఇచ్చేటువంటి క్రమంలో పోలీసు బలగాలు ఎక్కువగా దీనికి సంబంధించి చూసుకోవాలంటే కట్టుదిట్టమైన ఏర్పాటు చేసినటువంటి క్రమంలో అతను తప్పించుకున్నాడు అని చెప్పేసి ఇటువంటి ఎందుకు సెటైరికల్గా మాట్లాడాల్సి వస్తుందని చెప్పేసి కూడా వీళ్ళందరూ చెప్తారు. మరి చూడాలి, ఇప్పటికే చాలా రోజులు వారం గడుస్తూ ఉంది, ఎందుకు అరెస్ట్ చేయలేకపోతారు? ఈరోజు భగీరథ సంబంధించినటువంటి అంటే 13వ తేదీన దీనికి సంబంధించి హాజరు కావాలి సిట్ అధికారులు. అక్కడ దీనికి సంబంధించి అసలు లేఖ ఎందుకు విడుదల చేయాల్సింది అంటే లేఖ విడుదల చేశారంటే అందుబాటులోనే ఉన్నాడు అని కొందరు, లేకపోతే రేవంత్ రెడ్డి ఇంట్లోనే ఉన్నాడని చెప్పేసి బక్కజడ్సన్ కావచ్చు ఇతర లీడర్ అందరూ చెప్తున్నారు. చూడాలి అసలు ఏం జరగబోతుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రొటెస్టులు కొనసాగుతూనే ఉన్నాయి. అమ్మాయిని ఖచ్చితంగా కాపాడాలి, అందరికీ అమ్మాయికి తరపున న్యాయం కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని చెప్పి ఎంత కేంద్ర మినిస్టర్ అయినా ఎవరైనా సరే ఖచ్చితంగా కాపాడేటువంటి ప్రయత్నాలు మానుకొని న్యాయం వైపు ఉండాలి, అమ్మాయిలకు ఖచ్చితంగా రక్షణ కల్పించాలి అని చెప్పేసి కూడా ఇంకా ప్రొటెస్టులు కొనసాగుతున్నాయి. చూడాలి అసలు ఏం జరగబోతుంది. ఈరోజు మళ్ళీ విచారణ ఉండబోతుంది, అసలు ఏం జరగబోతుంది, నిజంగా శిక్ష పడే అవకాశం ఉందా ఏంటి అని చెప్పేసి చూడాలి.